హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం సింపుల్గా పట్టు శారీకి కుచ్చులు అనేది ఎలా వేసుకోవాలో చూసుకుందాం. సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూడడానికి మాత్రం గ్రాండ్గా కనిపిస్తుంది. ఇలాగా టాజిల్స్ తీసుకోవాలి. 2 కలర్స్ కాంబినేషన్స్లో తీసుకున్నాను, గ్రీన్ అండ్ బ్లూ. ఇవి 150 స్ట్రింగ్స్ అండి. 2 లైన్స్లో అయితే 300 వరకు వస్తాయి అన్నమాట. సో ఈ టాజిల్స్ ఎలా చేయాలనేది కూడా ముందు వీడియో చేసి పెట్టానండి, ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి ఛానల్లో. లీఫ్ షేప్లో ఉన్న బీడ్స్, అదేవిధంగా ఇలా గోల్డ్ బిస్కెట్స్ రూపంలో ఉన్న కొన్ని బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఇలాగా నీడిల్ని తీసుకొని 4 లైన్స్ వేసుకోవాలి. థ్రెడ్ 4 లైన్స్ అంటే టోటల్ 2 లైన్స్లో వేసుకున్నట్టు 8 లైన్స్ వస్తాయి అన్నమాట. ఇలాగా ముందుగా శారీకి ఇలాగా ఒక ముడి వేసుకోవాలి, ఆర్ 1 ఆర్ 2 వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా విడిపోకుండా కొంచెం వాష్ చేసేటప్పుడు అది నీట్గా ఉండేటట్టు ఉంటుంది. ఇలా టాజిల్ని వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా టాజిల్ని వేసుకున్నాక ఈ నీడిల్ని ఇలా పైనుంచి తీసి ఒక నాట్ అనేది వేసుకోవాలి. మనం టాజిల్స్ అనేవి ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి డిజైను. నెక్స్ట్ పక్కన ఒక ఖాళీ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా బీడ్స్ వేసుకోవడం వల్ల ఒకదానికొకటి దగ్గరగా అయిపోకుండా ఉంటుందన్నమాట, ఖాళీ నాట్ వేసుకోవడం వల్ల. సో ఇలా లీఫ్ షేప్లో ఉన్న ఒక లీఫ్ని, అదేవిధంగా గోల్డ్ బిస్కెట్ రూపంలో ఉన్న ఒక బీడ్, అదేవిధంగా ఇంకో లీఫ్ అనేది ఇలా చూపించిన విధంగా వేసుకొని, సేమ్ మనం టాజిల్కి ఎలా అయితే పైనుంచి ముడి వేసుకున్నామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇవి గ్రామ్స్ వైజ్ దొరుకుతాయండి. 10 గ్రామ్స్ 20 రూపీస్, 30 రూపీస్ అలాగా ఏరియా బట్టి చార్జ్ చేస్తారనమాట. ఇలా మొత్తం ఇలా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇంకొక ముడి వేసుకొని మళ్ళీ పక్కన ఒక ఖాళీ నాట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ టాజిల్ అనేది తీసుకుంటాను. మీకు కావాలి అంటే సింగిల్ కలర్తో కూడా వేసుకోవచ్చు, లేదా శారీలో ఉన్న కలర్స్ని 2-3 కలర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకునే దానిపై ఉంటుందన్నమాట. నేనైతే 2 కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మొత్తం 1 బై 1 కుట్టేసుకోవడమే అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. నీడిల్తోనే కదా మనం వర్క్ చేసేది, సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒక లీఫ్, అదేవిధంగా ఒక బీడ్, మళ్ళీ ఒక లీఫ్ అనేది వేసుకోవాలి. ఇలా గోల్డ్ బిస్కెట్ రూపంలో ఉండే బీడ్స్ దొరికాయి అన్నమాట. సో నేను అవి తీసుకున్నాను. మీరు లేదు అంటే వేరే షేప్లో ఉన్న ఏ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం శారీ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ డిజైన్ని చాలా తక్కువ టైంలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఒకసారి టాజిల్స్ని ప్రిపేర్ చేసుకుంటే చాలు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్